హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ వంకాయ కబాబ్ అండి. నేను పెద్ద వంకాయ తీసుకున్నాను. ఇలా నల్ల వంకాయనండి, నాకు తెల్ల వంకాయలు మాకు దొరకవు, అందుకని ఇలా ముచ్చుకు కాడ మాత్రం కోసేసుకోవాలి. కోసుకుని ఇలా పొడిగ్గా కోసుకోవాలండి. మంచిగా సమానంగా 3 ముక్కలు తీసుకున్నాను నేను. ఇలా వంకాయలు బాగుంటాయండి, తెల్ల వంకాయలు అయితే అసలు ఇంకా బాగుంటాయి. మాకు ఎందుకో దొరకట్లేదు ఇక్కడ. ఈ వంకాయతోటి వంకాయ పచ్చడి చేసుకోవచ్చు, వంకాయ పచ్చి పులుసు చేసుకోవచ్చు, కానీ వాటికి బాగుంటాయండి వంకాయలు. కూర వండుకున్నా కానీ ఊరికే తొందరగా మగ్గిపోద్దండి వంకాయ. అయితే ఇలా 3 పీసులు చేసుకున్నానండి నేను. కబాబ్ చికెన్ తినలేని వాళ్ళు ఇలాగా చేసుకుని తింటే చికెన్ తిన్నట్టే అనిపిస్తుందండి. చూడటానికి మాత్రం ఫిష్ పీసుల్లాగా ఉన్నాయి, కానీ ఇలా వంకాయ ఇలా చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. కబాబు టేస్టే వస్తుంది మసాలా తింటేను. ఇప్పుడు కారం వేసుకున్నాను, 1 స్పూన్నర వేసుకున్నానండి, 3 పీసులు. పసుపు 1 అర స్పూను, కొంచెం పసుపు నేను కొంచెం ఎక్కువ వాడతానండి. సాల్ట్ తగినంత, తక్కువ వేసుకునే వాళ్ళు పసుపు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 అర స్పూను అల్లం పేస్ట్ వేసుకున్నానండి, 1 అర స్పూను గరం మసాలా, నిమ్మకాయ 1 చెక్క, ఎన్నో కదండి, ఊరికే 4 చుక్కలు అన్నట్టు అంతే. కలుపుకోవాలండి. ధనియా పౌడరు వేసుకోవద్దండి, ఎందుకంటే ఇలాంటి ఫ్రైలకి తింటుంటే లాస్ట్లో ధనియా అనేది తగులుతుందండి, ధనియా తిన్నట్టే అనిపిస్తుంది. అందుకు నేను వేయలేము, ఇట్లాంటి వాటికి కొంచెం వేయనండి నేను. మీకు ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఈ మ్యారినేషన్లో కొన్ని వాటర్ వేసుకోవాలండి, అంటే అది ఫిల్ చేసినప్పుడు అతుక్కోదు కదా. కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఫిల్ చేసేసుకోవాలి. ఆ పీసులు 3 కూడా అటు ఇటు కొంచెంసేపు పెట్టుకోవచ్చు, కానీ నేనైతే వెంటనే ఫ్రై చేశానండి. మీ ఇష్టం, మ్యారినేషన్ చేసుకుని 1 హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇలా మంచిగా చేసుకోవాలి, మసాలా మంచిగా పట్టేటట్టు చూసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి, కొత్త ఛానల్, మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నానండి. మీకు ఒక బ్యూటీ టిప్ చెప్తాను. గోరులు కొంతమందికి తొందరగా ఇరిగిపోతాయండి, గోరుల దగ్గర పొపరలు లెగుస్తాయి కొంతమందికి అసలు అందంగా అనిపించవు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కొబ్బరి నూనె ఉంటుంది కదండి, దాంట్లో వేళ్ళు ముంచాలండి. మొత్తం ముంచి ఒక 1-2 మినిట్స్ ఉంచి తీసి మసాజ్ చేసుకోవాలండి. అలా ఏళ్ళు ఇలా మసాజ్ చేసుకోవాలి. బాండి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. బాండీకి ఇలా రౌండ్ తిప్పుకుంటే అది స్ప్రెడ్ అయిపోతుంది. మంచిగా స్ప్రెడ్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒక్కొక్క ముక్క పెట్టేసుకోవాలండి. 3 ముక్కలు కూడా పెట్టుకుని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. అయితే నెయిల్స్ గురించి చెప్తున్నాను కదా, ఒక్కొక్క వేలు బటన్ వేలుతోటి ఇట్లా మసాజ్ చేసుకోవాలండి. ఈ అన్ని ఫింగర్స్ కూడా మంచిగా మసాజ్ చేసుకొని ఒక చెయ్యి అయిన తర్వాత ఇంకో చెయ్యి పెట్టాలండి. కొబ్బరి నూనె ఒక బౌల్లో వేసుకున్నాను కదా, మంచిగా అట్లా చేయండి. అట్లా వీక్లీ వన్స్ 2 టైమ్స్ చేస్తూ ఉంటే మంచిగా అవుతాయండి. గోర్లు గట్టిగా అవుతాయి, ఎరగు. ఇంకా పొపర్లో ఊడే వాళ్ళకి ఊడదండి.
ఇలా తిరిగేసుకోవాలి. అది ఇది కలిపి చెప్తున్నాను అనుకోవద్దండి. అట్లా రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకోవాలి. అయితే నేల్స్ అట్లా చేయండి, చాలా బాగుంటుంది, మీరే చూస్తారు. రెడీ అయిపోయిందండి వంకాయ కబాబు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి.